అండి. ఈరోజు వచ్చేసి నేను అరటికాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాను. అదేంటి అరటికాయలు అలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టాను కాబట్టి అరటికాయ అయితే చాలా వరకు కలర్ అయితే మారిపోయింది. అసలు బావుందా లేదా అని చెప్పేసి పీల్ ఆఫ్ చేస్తేనే మనకు తెలిసిద్ది కదా అని చెప్పేసి పీల్ ఆఫ్ చేస్తున్నాను. మనం అరటికాయని పీల్ ఆఫ్ చేసే ముందు ఏందంటే కొద్దిగా చేతులకి ఏందంటే ఆయిల్ అనేది రాసుకోవాలండి. ఎందుకంటే మన చేతులు బ్లాక్‌గా అవ్వకుండా ఉంటాయి. సో, అందుకనమాట. సో, అది గుర్తొచ్చింది నాకు. ఫస్ట్‌గా పక్కనే ఉందిగా మనకు ఆయిల్ అని చెప్పేసి రాసేసుకున్నాను. ఆ తర్వాత పీల్ ఆఫ్ అయితే చేస్తున్నాననమాట నేనైతే. సో, పీల్ ఆఫ్ చేస్తున్నా గానీ అది రాట్లా నాకైతే. బట్ కొద్దిగా బ్లాక్‌గా ఇంకా కొద్దిగా పాడైపోతే మాత్రం కొద్దిగా తీసేద్దాము. అసలు బావుంటేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ బావుంది. పైన మాత్రం కొద్దిగా ఇదైంది గానీ అరటికాయ మాత్రం బాగుంది, మీకు కనిపిస్తుంది కదా. సో నేనైతే ఇంకొద్దిగా ఎక్కువే పీల్ ఆఫ్ చేసుకున్నాను కొద్దిగా, ఎందుకంటే నాకు అలా అనిపించి కొద్దిగా బాగాలేంది తీసేసాను అనమాట. సో అది అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తానంటే అరటికాయ ఫ్రై చెప్పాను కదా, ఇంకా టొమాటో పచ్చడి అయితే నిన్న నైటే ప్రిపేర్ చేసేసాను. సో టొమాటో పచ్చడి అరటికాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అందుకే కాంబినేషన్ బాగుంటుంది అండ్ అలాగే అరటికాయలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా అది మర్చిపోతూ ఉంటే ఇంకా అవి ఇంకా పాడైపోతాయి కదా అని చెప్పేసి. సో అది అయితే ఇక్కడ అరటికాయని నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేయాలండి, లేకపోతే అరటికాయలు బ్లాక్గా అయితే మారిపోతాయి అన్నమాట. కొన్నింటికి కొన్ని కొన్ని టిప్స్ అయితే తప్పవు అనమాట, మనకు తెలిసినవే. సో అది అయితే ఇంక నేను స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా మనం ఏది చేయలేం కాబట్టి స్టవ్ అయితే ఆన్ చేసేసాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలని మనకు తెలిసిందే. అయితే చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు, ఎప్పుడో అసలు లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు. ఈ మధ్య పెట్టినా కానీ షార్ట్ వీడియోసే పెడుతున్నాను అనమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి చెయ్యి పైన పెట్టి చూడాలి. ఇంకా కింద పెట్టామనుకోండి చెయ్యి కాలినా కాలిద్ది. మనం అంత డేర్ అయితే నేను చేయను అనమాట, కొద్దిగా పైన చూస్తాను. సో అది అయితే ఇక్కడ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర అనేది మీకు కనిపిది ఎక్కువగా, ఎందుకంటే జీలకర్ర చాలా తక్కువ ఉంది నా దగ్గర. సో అది అలాగే మినప్పప్పు అయితే కంపల్సరీగా వేస్తానండి. పచ్చనిపప్పు అయితే వేయలేదు కానీ మినప్పప్పు వేసాను అంతే. ఇంకా మీరు ఇంకా పోపు దినుసులు వేయాలి అంటే ఇంక వేసుకోవచ్చు. నాకేంటంటే నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను వేసేసుకుంటాను. ఇంకా ఒకటి స్కిప్ అయినా కానీ ఏం పర్లేదు అనుకుంటాను. అది లేకపోతే నేను వంట చేయనట్టుగా నేను ఉండనన్నమాట. సో అది ఉన్న దాంట్లోనే వంట అయితే చేసేస్తాను. మరి దారుణంగా కాకుండా వంటలు అయితే పర్లేదు బాగానే ఉంటాయి. సో అది ఆ తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ఆనియన్స్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. అలాగే ఇక్కడ ఆనియన్స్ అయితే కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటాను, మరీ మాడినట్టుగా అస్సలు చేయట్లేదు. మొన్న ఒకసారి ప్రిపేర్ చేస్తుంటే వంట కొద్దిగా మాడింది, నాకు ఇంకా ఆ రోజు నుంచి అసలు ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్లేదు కానీ అస్సలు మాడకుండా అయితే చూసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు నాకు అంత ఇదిగా అనిపించింది కూర అయితే. మరీ ఎక్కువ మాడకూడదు, బాగోవన్నమాట, కొద్దిగా వగరుగా అలా అయిపోతుంది. సో అది ఇక్కడ ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసానండి. పచ్చిమిర్చి ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. సో అది నేను ఏంటంటే వేసాను అనమాట, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పాను కదా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలు వేస్తాను, ఒకసారి వెయ్యను కూడా. సో అలా అనమాట, నేను ఒకే రకంగా అయితే అసలు చేయట్లేదండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. కలర్ఫుల్, ఇంకా హెల్త్కి కూడా మనకు మంచిదే కదా. చూసారా ఎలా వేసేసాను, అలా వేయడం గిన్నెలో కాకుండా బయట మొత్తం వేసేస్తున్నాను. అలాగని కాదు, కొద్దిగా అలా వేసినప్పుడు అలా పడిందనమాట. సో అది అరటికాయలు అయితే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. అరటికాయ ఫ్రై ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఒక్కొక్కసారి నేను ఆనియన్స్ కూడా వేయకుండా కూడా ప్రిపేర్ చేస్తానని తెలుసా, చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఏ ఫ్రైలో అయినా కానీ కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కరివేపాకు ఉంటే చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రైస్లో మరీ ఎక్కువ సాల్ట్ అయితే పట్టదనమాట. అలాగే ఇక్కడ నేను తాలింపు పొడి యాడ్ చేస్తాను కాబట్టి అందులో కూడా సాల్ట్ ఉంటుందండి. సో అందుకే చూసి వేసుకుంటాను. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయిపోతే మాత్రం అసలు తినడానికే పనికిరాదనమాట. అందుకు చాలా భయం నాకు, చాలా తక్కువ వేస్తాను సాల్ట్ అయితే నేను. కాసేపు అయితే మూత పెట్టేయాలండి, అది కొద్దిగా మగ్గిద్దనమాట. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ కొద్దిగా అలా కలుపుకోవాలి, లేకపోతే కింద కొద్దిగా అడుగంటిపోతుంది అనమాట. సో అందుకు
కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ బాగానే వేసాం కాబట్టి మరీ ఎక్కువ అయితే అడుగంటది అనమాట. ఆనియన్స్ లేకుండా ఫ్రై చేస్తే కొద్దిగా ఎక్కువ అడుగంటిపోద్ది అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా ఆనియన్స్ లేకుండా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సో అది అయితే ఇక్కడ దోశకైతే నిన్న వేయలేదు. సో అందుకని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అందుకే ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది ఉప్మాకి. సో అందుకే అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టైం వచ్చేసి 6కి అయితే లేచాను. 6:30 6:45 అలా అవుతుందన్నమాట టైం అయితే. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నీ. సో అది చూసారు కదా, అది కలుపుకుంటూనే అది చేస్తూనే మరి ఇది కూడా ఏంటంటే మనం లైట్గా కలిపేసుకుంటున్నాను అనమాట, లేకపోతే కింద మాడిపోద్ది కదా. సో అందుకు మొన్నే మాడిపోయింది, అసలు తినలేకపోయాను అన్నాను కదా. సో అందుకే ఎక్కడ మాడిపోద్దానని చెప్పేసి ఆ తర్వాత తాలింపు పొడి అయితే మనం యాడ్ చేసుకోవాలి. తాలింపు పొడి యాడ్ చేసుకుంటే ఫ్రైస్కి చాలా బాగుంటాయి అన్నమాట, కారం కన్నా కానీ. ఇందులో నేను ధనియాల పొడి అయితే అస్సలు వేయలేదు. మీ ఇష్టం, ధనియాల పొడి కారం వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం తాలింపు పొడి అంటే ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరిని ఫ్రై చేసి ప్రిపేర్ చేసుకుంటాం కదా, తెల్లగడ్డలు అవన్నీ వేసి, అదనమాట ఈ తాలింపు పొడి. ఇది చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి, అది కూడా బయట కాకుండా. ఇంకా నేను చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట, తాలింపులు ఈ ఫ్రైస్ లాంటివన్నీ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను నేను, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బయట పెట్టకుండా. సో అది అయితే తాలింపు పొడి వేసిన తర్వాత ఇంకా మూత పెట్టన అవసరం లేదు, మనం బాగా ఫ్రై చేసుకుని ఇంకా సాల్ట్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు వెల్లుల్లి రెబ్బలు దంచి కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత వేద్దామని మర్చిపోయాను, కానీ నాకు ఆల్రెడీ తాలింపు పొడిలో వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటాయండి. సో అందుకే చెప్తున్నాను, తాలింపు పొడితో చేసిన ఫ్రైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఒట్టిగా కూడా తినేయవచ్చు అన్నమాట, రైస్లోనే తినాలని ఏం లేదు, చాలా తక్కువ వచ్చింది కదా. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను, సో అది కూడా షేర్ చేస్తాను. ఉప్మా చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేసేసా.